ఆస్ట్రేలియా కాన్బెరాలో ఉన్న యుద్ధ స్మారకం ఆధునీకరణలో భాగంగా వెలుగులోకి రాని 1200 మంది సైనికుల వీరగాథలను కొత్త గ్యాలరీల్లో పొందుపరిచారు. ఆధునీకరించిన గ్యాలరీలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. క్షిపణులు, సైనిక వాహనాలు, యుద్ధ విమానాలను యుద్ధ స్మారకంలో ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు ఇంటరాక్టివ్ స్క్రీన్లు, ఆడియో విజువల్ పరికరాల ద్వారా యుద్ధం వల్ల ప్రభావితమైన వారి సమాచారం తెలుసుకునే ఏర్పాటు చేశారు. యుద్ధ చరిత్రకారుడు చార్లెస్ బీన్ ఆలోచన నుంచి ఈ స్మారకం పుట్టుకొచ్చింది. ఈ వార్ మెమోరియల్ని 1941లో ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధం వరకు ఆస్ట్రేలియా పోరాట పటిమను ఈ స్మారకాలు వివరిస్తాయి. అలాగే విదేశాల్లో చేపట్టిన శాంతి భద్రతలు, మానవతా సహాయక చర్యలను సైతం వివరించే ఏర్పాటు చేశారు. గ్యాలరీలో ఆఫ్ఘనిస్తాన్లో 4 సార్లు ఉపయోగించిన CH-47 చినూక్ హెలికాప్టర్ను ఉంచారు. మరొక గ్యాలరీలో ఆధునిక యుద్ధాల్లో ల్యాండ్ మైన్లు కలిగించిన నష్టాన్ని చూపేలా ధ్వంసమైన సైనిక వాహనాలు, పరికరాలను ప్రదర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఐరోపాపై 90 సార్లు బాంబు దాడుల మిషన్లలో పాల్గొని 1944లో ఆస్ట్రేలియాకు చేరిన జార్జ్ లాంకాస్టర్ బాంబర్ విమానాన్ని కూడా ఇందులో చేర్చారు.